ఎస్ఐఆర్ ప్రక్రియలో రాష్ట్రానికే ఆదర్శంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గము ఉంది. అర్హత కలిగిన ఓటు ఒక్కటి కూడా తొలగిపోకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి అని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి కోరారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిందని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివారులోని అమృత్ గార్డెన్స్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి 293 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు, బ్లలు హాజరయ్యారు. ప్రక్రియ విజయవంతంగా అమలుకావడంపై ముఖ్యమంత్రి అభినందించడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు. అయితే తుది ఓటరు జాబితా విడుదలయ్యే వరకు ఒక్క అర్హ ఓటు కూడా తొలగిపోకుండా ప్రతి బ్లా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. తుది ఓటరు జాబితా విడుదలైన అనంతరం ప్రతి పోలింగ్ కేంద్రంలో జాబితాను పరిశీలించి దొంగ ఓట్లు, అనుమానాస్పద పేర్లు లేదా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించిన ఘటనలు ఉంటే వెంటనే అభ్యంతరాలు నమోదు చేయాలని ఆయన కోరారు. ఇందుకోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్లైన్తో పాటు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తామని తెలిపారు. రాజకీయ పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్యే, బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఓటర్ల జాబితా వివాదాల తరహాలో తెలంగాణలో కూడా పరిస్థితులు తలెత్తకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ పోరాడారని పేర్కొన్న ఆయన, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. దేశంలో ఓటు హక్కును ప్రజలకు అందించిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన నిర్ణయం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకున్నారని గుర్తుచేశారు. అభివృద్ధి అంశాలపై మాట్లాడుతూ, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అమలై ఉంటే ఉత్తర తెలంగాణలో కరువు సమస్య ఉండేదే కాదన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, మంచిప్ప 21 ప్యాకేజీ ప్రాజెక్టును పాత డిజైన్ ప్రకారమే పూర్తి చేసి రైతులకు శాశ్వత సాగునీటి పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయవద్దని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఎంపీ అరవింద్ తన వ్యాఖ్యల్లో సంయమనం పాటించాలని, అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే గట్టి సమాధానం ఇస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కె. నగేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సమన్వయకర్త ఆకుల లలిత, రాష్ట్ర గీతా పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్ నాయక్, భాస్కర్ రెడ్డి. డీసీసీ కార్యదర్శులు అమృతపూర్ గంగాధర్, పోలసాని శ్రీనివాస్, డాక్టర్ షాదుల్లా, డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబర్ సింగ్ రాథోడ్, ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల కిషన్, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఎక్కడి నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కష్టపడ్డారు కాబట్టి మీ అందరికీ కృతజ్ఞత సభ చెప్పడానికి పెద్దలు భూపతి రెడ్డి గారు మనం మీ అందరి కొరకు ఏదైతే బ్యాంక్ ఉండేనో సిల్లీ బ్యాంక్ చైర్మన్ సాయిరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, రోజు రూరల్ నియోజకవర్గంలో పిఎల్ఏల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఈ సందర్భాన దానికి పార్టీ సమన్వయం, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు, షిఫ్ట్ అయినటువంటి ఓట్లు, దాని తర్వాత ఉన్నటువంటి ఓట్లు, ఉదాహరణకు ఒక బూత్లో 800 ఓట్లు ఉన్నాయి. మనం 742 మంది ఓటర్ల ఓట్లు మనం ఈ ప్రక్రియలో చూసుకున్నాం. మిగతా 58 ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ 58 ఓట్లలో 32 ఓట్లు చనిపోయారు, ఓ 18 ఓట్లు షిఫ్ట్ అయింది. ఈ విధంగా మనం 100% చేసుకున్నాం. కానీ ఆ 100% చేసుకున్నటువంటి ఓట్ల యొక్క ఫామ్ వాళ్ళకు ముట్టిందా లేదా, ఆ ముట్టినటువంటి ఫామ్లో మీ పేరు, మీ ఫోటో, మీ యొక్క ఏదైతే వాళ్ళు అడిగినటువంటి అంశాలు అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, అవి ఉన్నట్టయితే 100% మనం సక్సెస్ అవుతామనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా. అందుకొరకే BLA 2 ఏదైతే పాత్ర ఉందో ఈ 2-3 రోజులు ఇంటింటికి వెళ్ళి రోజు
ఉదయం ఒక 50 ఇల్లు, సాయంత్రం ఒక 50 ఇల్లు ఫామ్ ముట్టిందా? ఆ ఫామ్ వాళ్ళ దగ్గర మనం రెండో బిఎల్ఎస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మీరందరూ 100% చేసిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇదే రీతిలో మనము వెళ్తే ఇంకా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలకు కూడా బాగుంటుంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిపిస్తే మొత్తము మీ బిఎల్ఏలదే అనేసి నేను అనుకుంటున్నా. బిఎల్ఏలు కష్టపడితే అన్నీ మనం సాధిస్తాం, మన పార్టీని స్ట్రెంథన్ చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన పార్టీ, మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. మన కాంగ్రెస్తోనే ఏదైనా సాధ్యమవుతుంది. మనం అందరము మన పార్టీని రోజు రోజుకు స్ట్రెంథన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ దృష్టికి వెళ్ళండి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఇంకేమన్నా ఉన్న వాళ్ళ ఉంటే ఈ 3 తారీఖు డెడ్ అయింది కాబట్టి మీరు ఇంకా కష్టపడి ఏమన్నా డోర్ టు డోర్ బిఎల్ఏలది పాత్ర ఏంటంటే ఊర్లల్లో మనకు తెలుస్తుంది ఎవరి ఇంట్లోకెళ్ళి రాలేదు అనేసి. ఆ ఫామ్స్ మళ్ళీ ఫిలప్ చేయాలనేసి నేను కోరుతున్నా. ఎందుకంటే చనిపోయిన వాళ్ళే ఉంటాయి, కొందరు ఏదైనా షిఫ్ట్ అయిన వాళ్ళే ఉంటాయి కాబట్టి వాళ్ళని ఏం చేయలేము. మీరందరూ మళ్ళొకసారి రాని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా కొన్ని చేయాలనేసి ఈ సందర్భంగా నేను తెలియజేసి సెలవు తీసుకున్నాను. ఈ మీటింగ్ ఏర్పాటు చేయడము మన జిల్లాలో మొట్టమొదటిసారిగా పెద్దలు మొన్న ముఖ్యమంత్రి గారు జూమ్ మీటింగ్ లో మొట్టమొదటి పేరు రూరల్ చాలా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్న భూపతి రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ నుంచి. ఈరోజు నాకు బాధ్యత 6 నియోజకవర్గ అయిపోయారు. దాంట్లో రూరల్ నియోజకవర్గంలో 273 బూతులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు నిజామాబాద్ పట్టణంలో 301 బూత్ ఉన్నది. బోధనలో 246 బూతులు, బాన్స్వాడ 259 బూతులు, అదేవిధంగా ఆర్మూర్ వస్తే 219 బూతులు, పాల్కొండ 248 బూతులు. ఈ విధంగా మొత్తం జిల్లాలో నాకు బాధ్యత అప్పయింది 1,565 బూతులు అప్పయింది. మరి అన్ని బూతుల కంటే మీ యొక్క రూరల్ నియోజకవర్గంలో పాల్కొండ ఫస్ట్ అయితే, రెండవది ఒక రూరల్ నియోజకవర్గం వస్తున్నది. మరి పాల్కొండ ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా రాత్రి వరకు కూడా 99.98.002 మాత్రమే, అంటే ఇంకో 2 మాత్రమే ఉన్న అక్కడ మిగిలింది. మరి ఇప్పుడు పెద్దలు భూపతి అదే చెప్తున్నారు, నా దగ్గర కూడా మొత్తం అయిపోయింది, ఎక్కడేం లేదు, ఏదో అక్కడక్కడ ఏళ్లలో లెక్క పెట్టుకొని చెప్పేది చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా అన్ని కూడా పెద్దలు భూపతి సారథ్యంలో మీరు అందరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా పూర్తిగా అయితే నేను భావిస్తున్నాను. మీ అందరికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి ఇదే స్ఫూర్తితోని మనమందరం కూడా భూపతి రెడ్డి గారి సారథ్యంలో రూరల్ నియోజకవర్గంలో నేను రోజుగా ఉన్నాను. కానీ నేను కూడా ఏది కూడా ఆయన చెప్పని చెయ్యను అని ప్రతి ఒక్కరు స్థూలంగా చెప్పే చేస్తాను. ఇక ముందు కూడా ఏది కూడా మా ఇద్దరి మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు లేవు, ఉండవు కూడా రాబోయే రోజుల్లో కూడా. నేను స్పష్టంగా కార్యకర్తలతో చెప్తున్నా, ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటే మాత్రం కాదు, దీన్ని మనం అందరం కూడా నెత్తి మీద వేసుకొని చేయాలని చెప్పి ఆ రోజు మీకు ఏదైతే విజ్ఞప్తి చేసినామో మరి అలా మీరు ఖచ్చితంగా చేసి చూపించారు. అన్ని గ్రామాలలో చిన్న చిన్న తాండాలలో కూడా మనకు ఎలక్షన్ ఎట్లయితే పోరాటం చేస్తామో ఆ విధంగా మనం వార్ రూమ్ పెట్టుకొని 2-3 పిల్లలను కూడా అక్కడ మరి యూత్ పిల్లలను పెట్టి మరి వాళ్ళకు సెల్ ఫోన్స్ ఇచ్చి కూడా మనం ఇలా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఏం చేసినట్టు ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో బీహార్లో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ అక్కడ ఏం చేశారంటే టీచర్లను పెట్టిన వాళ్ళు బిఎల్ఓగా. మరి ఇక్కడ మనకు అంగన్వాడీ స్కూల్ పిల్లలు కానీ ఆయాలను వాళ్ళను మళ్ళీ ఈ ఆశా వర్గాలను పెట్టడం వల్ల మరి రివిజన్లలో మొత్తం కూడా ఇలా మనము రివిజన్ అంటారు దీన్ని. ఏంటంటే ఆల్రెడీ 2026లో ఉన్నటువంటి ఓటర్ లిస్టును రివిజన్ చేసుకున్నాం. దీంట్లో మీరు అనుకుంటూ కొంతమంది ఇప్పుడు మనం ఒక మండలంలో 85% ఉన్నది, ఇంకా 15% ఎటుపోయిందని. వాళ్ళంతా కూడా ఏంటంటే కొంతమంది చనిపోయినారు, కొంతమంది ఏమో డబుల్ ఓటింగ్ అయినది, కొంతమంది ఏమో మైగ్రేట్ అయిపోయారు వేరే వేరే ప్రాంతాలు. ముఖ్యంగా మన దగ్గర తీసుకుంటే ఇప్పుడు 29 బూతులు ఉన్నాయి మనకు. ఈ నిజామాబాద్ కార్పొరేషన్లో మర్చైన ఇప్పుడు బోర్గాంలో 8, మాధవనగర్లో 4, అట్లా గుప్పనపల్లిలో 4 రివిజన్ ఉన్నది. అనేది రివిజన్ ఇదేంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఉన్న ఓటర్ లిస్టును సవరణ చేయడం మన నియోజకవర్గంలో ఇలా నంబర్ 1గా ఉంది. నేను చెప్పడం కాదు, స్వయం ముఖ్యమంత్రి గారే మరి జూమ్ మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళ అఫీషియల్ డేటా ఇచ్చేది కూడా అఫీషియల్గా ఆర్డీఓ గారి వాళ్ళ మార్నింగ్ ఇచ్చినటువంటి డేటా మనం. కాబట్టి దీనికి మరొకసారి మీకు అందరు కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ మీకు కృతజ్ఞత తెలియజేస్తాం. ఇవాళ ఇదే స్ఫూర్తితో మనం ఇంకా ముందుకు పోవాల్సి ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక ఫేజ్ 1 మాత్రమే అయింది. ఇది ఇవాళ
మనం అంటే కొంచెం హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకున్నా వేరే కొన్ని పట్టణాలను దృష్టిలో పెట్టుకొని సార్ ప్రక్రియలో కొంచెం పెంచింది. ఇవాళ 31st వరకు మనకు అప్లికేషన్స్ ఇవ్వచ్చు, తర్వాత 3వ తారీఖు వరకు డిజిటలైజ్ చేయొచ్చు అని చెప్పి పెంచి మళ్ళీ 8వ తారీఖు నాడు మనము ప్రిమిటివ్ లిస్ట్ మనకు వస్తుంది సవరణది. ఆ సవరణ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు అందరు కూడా ప్రతి బూత్ ప్రింట్అవుట్ మీకు కాపీ ఇస్తారు, మనకు పంపిస్తారు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. మరి ఈఆర్ఓ కానీ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, ఈఆర్ఓ మన కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్గా ఉంటాడు, ఆర్డీఓ. వాళ్ళ ద్వారా మనకు ఒక లిస్ట్ వస్తుంది, కొత్తది పబ్లిష్ చేసినాక 8th నాడు మన సవరణ చేసిన లిస్ట్. దాంట్లో కూడా మళ్ళీ మనం మీకు అందరికీ ఒక్కొక్క కాపీ మీకు ఇస్తాం. దాంట్లో ఉండాలని లేదు. ఒకసారి ఆఫీసర్ కూడా బిఎల్ఏ కానీ మన బిఎల్ఓస్ కానీ ఇంకేమైనా మండల లెవెల్లో కూడా అది డిస్ప్లేస్ అయ్యి డిజిటలైజ్ కాకపోవచ్చు, డిజిటలైజ్ కాకపోయి కంప్యూటరైజ్ కాకపోతే అది ఒక్కోసారి రాదు. అవి కూడా చూసుకోవాలి, మనం మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. 2000 మిస్ అయినరా లేదంటే ఇంకేమైనా అందులో కూడా ఇంకా మనుషులు లేని కూడా వేరే పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కానీ మన బీజేపీ వాళ్ళు కానీ ఇంకా దొంగ ఓట్లు కూడా సృష్టించే అవకాశం ఉంది. అవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. అంటే ఈ 8వ తారీఖు నాడు వచ్చేటువంటి ప్రిమిటివ్ లిస్టులు మనము స్క్రూటినీ చేయాలి బూత్ వైజ్. అది మీకు అందజేస్తాం. మీకు బూత్ వైజ్ మీకు టోటల్గా ప్రింట్అవుట్ లిస్ట్ ఒకటి కాదు 2 కాపీలు కూడా మీకు అందజేస్తాం. అది కూడా ఆ ప్రక్రియ కూడా చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది, బిఎల్ఓల మీద ఉంటుంది, బిఎల్ఏల మీద ఉంటుంది, తర్వాత మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సర్పంచుల మీద ఉంటుంది. చూసుకొని దాంట్లో కరెక్షన్స్ ఉంటే మనం అప్పీల్ పోవచ్చు, మండల లెవెల్లో ఎంఆర్ఓ పోవచ్చు, మన జిల్లా మన కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఈఆర్ఓ అంటే ఆర్డీఓ పోవచ్చు. అప్లికేషన్స్ గ్రేవెన్సెస్ అంటారు, ఫిర్యాదులు ఏదున్నా కానీ దాంట్లో స్క్రూటినీ చేసి మనం ఫిర్యాదులు ఇవ్వాలి. అది కాకుండా ఇంకొక ప్రక్రియ ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళని జాయిన్ చేయడం. ఇప్పుడు 18 సంవత్సరాలు నిండినాయి, వాళ్ళకి ఓటు లేదు, మళ్ళీ వాళ్ళకి కొత్తగా జాయిన్ కావాలంటే మళ్ళీ ఫామ్ 6 ఫిల్అప్ చేసి మనం ఎంటర్ చేయాలి. అది డైరెక్ట్ హార్డ్ కాపీతో చేయొచ్చు, ఆన్లైన్లో కూడా చేసుకుంటారు. ఇంకా ఎవరైనా ఒక ఓటు మరి మనిషి లేడు, అమెరికాలో ఉన్నాడు, ఆయనకి ఇక్కడ ఓటు హక్కు లేదు, వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు, ఆయన ఓటు కావాలంటే ఆయన కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు. లేకుంటే మనం 6A ఫామ్ ఉంటుంది, 6A ఫామ్లో మనము కొత్త వాళ్ళని ఎన్రోల్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫిర్యాదులన్నీ స్వీకరించి ఫిర్యాదులు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈఆర్ఓ వాళ్ళ నోటీసులు ఇస్తారు, అందరికీ కూడా నోటీసులు ఇస్తారు. మీరు ఫిర్యాదు ఇచ్చాక నోటీస్ ఇచ్చాక నోటీసులో వాళ్ళు ఇచ్చిన అంటే వివరణ మీదకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆధారం మీదకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఓటు ఉంచాలా తీసేయాలని నిర్ణయిస్తారు ఎలక్షన్ అధికారులు. విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చాలా చక్కగా పనిచేసారు. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మీరు అందరు కూడా పనిచేసారు. మరి కాంగ్రెస్ నాయకులకు కూడా మీ అందరు కూడా గౌరవ సర్పంచులకు మరి మా ముఖ్య నాయకులు అందరూ కూడా ఇవాళ పిలవడానికి ఉద్దేశం ఏంటంటే మనం ఇంకా ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేది కాలేదు మొత్తము. ఇవాళ ఓన్లీ స్టేజ్ 1 మాత్రమే అయ్యింది. ఇంకొక నెల రోజులు మనకు పని ఉంది. కాబట్టి దయచేసి మనం ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు ఓటర్ లిస్టులో ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ఏ ఒక్క అర్హునికి కూడా ఓటు హక్కు కోల్పోకుండా మరి మన వాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ సింపథైజర్స్ ఎవరు కూడా ఓటు పోకుండా నష్టపోకుండా వాళ్ళ ప్రాథమిక హక్కు కాబట్టి ఓటు అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కును వాళ్ళకు అందించాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మన పైన ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఒక నెల రోజు ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. మీకు చాలా పనులు ఉన్నాయి వాస్తవమే. ఇవాళ నిన్న రాత్రి వాన పడ్డది. మనకు వ్యవసాయం సంబంధించినటువంటి మరి అందరూ కూడా వ్యవసాయం మీద డిపెండ్ ఉన్న మన రూరల్ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ యాక్చువల్గా ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాల్సిన పని. ఈ సర్వే అనేది ఎవరు చేయాలా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాలా? ఎవ్రీ 10 సంవత్సరాల్లో చేయాలా సెన్సెక్స్ చేసి. కానీ ఇవాళ 2022 నుండి జరగలేదు. ఇవాళ జరుగుతూ ఉంది, సంతోషమే. కానీ మరి ఎలక్షన్ ప్రక్రియ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాల్సిందని మనం ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాము అంటే దీంట్లో ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీకు తెలుసు రాజ్యాంగ సంస్థలు ఉంటాయి కొన్ని. రాజ్యాంగ సంస్థలు అంటే ఒక పార్లమెంటే కాదు, పార్లమెంట్ ఒకటే కాదు, పార్లమెంట్తో పాటు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, ఇవాళ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే స్వయం ప్రతిపత్తి కలిసి అవి ఇండిపెండెంట్గా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా వ్యవహరించేటువంటి శక్తి వాళ్ళకు ఉన్నది. కానీ వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్తున్నది అదే. ఇవాళ రాజ్యాంగాన్ని మరి మొత్తం కూడా రాజ్యాంగం ఒక స్ఫూర్తిని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని నాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ స్వయం ప్రతిపత్తి గల సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఎలాంటి ప్రభుత్వం చెప్పినట్టే వింటుంది అనేది అర్థమవుతుంది మనకు.
కాబట్టి ఇలాంటి ఈ సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఇంటా ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఇంటా ఉంది. దాని కొరకే ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి ఈ విద్యార్థులకు వాళ్ళకు రక్షణగా మనం ఉండాలి, మరి వాళ్ళకి తప్పకుండా వాళ్ళ హక్కులకు మనం కాపాడాలి అని చెప్పే మరి విద్యార్థుల తరఫున మరి మీకు తెలుసు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంటి ముందర 4 గంటలు ధర్నా చేసి ఆయన ఏ విధంగా పోలీసులు రాకపోయినో దాన్ని బట్టి మరి వీళ్ళ ప్రజాస్వామ్యం ఏ విధంగా మరి పనిచేస్తుందో బీజేపీ పరిపాలన రాష్ట్రాలలో అంటే దేశంలో అనేది మీకు అందరూ కూడా తెలుసు. అంటే దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అందుకనే మొన్న రాహుల్ గాంధీ గారు దీక్ష చేస్తే దేశవ్యాప్తంగా ఒక విద్యార్థులే కాదు కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఒక్క సోషల్ వర్కర్ కమ్యూనిస్టులే కావచ్చు ఎన్జిఓసే కావచ్చు ఈ సమాజం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు. మనమే ఒక కాల్ మీద మనము అన్ని మండలాల్లో ఎంత పెద్ద ఎత్తున ధర్నాలు చేసాం, ఎంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేసాం, ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది. కాబట్టి ఇలా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇవాళ విద్యార్థులు పెట్టింది రాహుల్ గాంధీ గారు పెట్టింది 4 అంశాల మీద కూడా వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తున్నారు. ఇవాళ ఎవరికైతే ఒక చనిపోయిన వాళ్ళకు ₹1 కోటి మరి ఏదైతే కాంపన్సేషన్ అడుగు అది ఇస్తూ ఉన్నారు. హక్కులను కాపాడగలిగినాం. ఇదే స్ఫూర్తిని మనం ముందుకు పోవాలన్నదే. అందుకనే నేను రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఈవెన్ ఇవాళ మీడియా వాళ్ళు కూడా భయం పడతా ఉన్నారు. ఇలా ఎన్డీటీవీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా అదానీ అంబానీ చేతిలో ఉన్నాయి. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం రాస్తుంది మరి చెప్తే అది రాస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ప్రజాస్వామ్యంలో 4 పిల్లలు ఉంటాయి. ఒకటి పార్లమెంట్, ఇంకొకటి ఎగ్జిక్యూషన్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇదంతా మన గవర్నమెంట్ పరిపాలన విభాగం, 3వది కోర్టు, 4వది మీడియా. మరి వాళ్ళ మీడియా కోర్టు ప్రతిదీ కూడా పరిపాలన విధానం అన్నీ కూడా ఇలా మరి బీజేపీ వాళ్ళు ఏం చెప్తే అది చేసే పరిస్థితిలో ఉంది. మీడియా కూడా ఫ్రీగా రాయట్లేదు, ఫ్రీగా ఎక్స్పోజ్ చేయట్లేదు అని రాహుల్ గాంధీ గారు ఈయన ప్రెస్ మీట్లో మీరు చెప్పారు, మీరు గమనించారు. అంటే ఇవన్నీ కూడా మన ప్రజలలో చర్చ జరగాల. ఎందుకంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. యువకుల యొక్క మనము ఇది వాళ్ళ యొక్క హక్కులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇవన్నీ రాహుల్ గాంధీ గారు చేసే పోరాటం ఏదైతే ఉందో దానికి మనము మరి సంపూర్ణ మద్దతును ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు గతంలో జవహర్లాల్ నెహ్రూ గారే మహిళలకు ఓటకు ఇచ్చింది. మీకు అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఓటకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది. ఇవాళ మరి రాజీవ్ గాంధీ గారు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మరి యువకులు చదువుకున్నారు, వాళ్ళకు కూడా మరి 18 సంవత్సరాలకే ఓటకు ఇవ్వాలని చెప్పి 18 సంవత్సరాలకి మరి ఓటకు ఇచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది. ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సహకారంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఒకటి లేఖ రాసిండు, మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ 21 సంవత్సరానికే యువకులందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతూ ఉన్నారు, కంపెనీలకు సీఈఓలు అవుతూ ఉన్నారు. మరి వాళ్ళకు ఎందుకు ఇలా చట్టసభలలో అవకాశం ఇవ్వద్దని చెప్పి ఇలా మనం ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు రాబోయే ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి మరి చదువుకున్న పిల్లలకు మరి ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్న పిల్లలు మరి ఇక్కడ చట్టసభలో ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి ఏమి ఇబ్బంది ఉన్నది, వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి చేయబోయే అసెంబ్లీ తీర్మానం మన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ మనం ఒక తీర్మానం చేద్దాం. తీర్మానం అంటే అందరూ కూడా చేతులెత్తి చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపాలి. దయచేసి పత్రికా సోదరులారా ఇది రాయండి, మేము కూడా ఒక నోట్ రాసి పంపిస్తాం. ఇవాళ మనం క్రోనిక్ క్యాపిటలిజం చూస్తున్నాం. ఇవాళ దేశంలో ఏమున్నది మొత్తం ఏదంటారు మన ఇన్ఫ్లేషన్ ధరలు పెరిగిపోయినాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. అందుకే కదా యువత అన్రెస్ట్ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి దేశంలో ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకున్నారు అదానీ అంబానీకి. ఇవాళ ఎయిర్పోర్ట్లు లేవు, షిప్ యార్డులు లేవు, ఏది లేదు, ఇక రైల్వే బంకులు లేవు, పెట్రోల్ బంకులు కానివ్వండి అన్నీ కూడా మొత్తం అమ్ముకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశం అనేది ఒక గుజరాతీల చేతిలో ఇరుక్కపోయింది. 2 గుజరాతీలు మోడీ గారు అమిత్ షా గారు దేశాన్ని అమ్ముతా ఉన్నారు, అదానీ అంబానీమో కొంటా ఉన్నారు. మరి దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, ఈ పరిపాలనను మార్చాల్సిన అవసరం ఉంది. మనం రాబోయే కాలంలో తప్పకుండా మోడీ గారు దిగిపోతారు, మరి తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడమే మన లక్ష్యంగా మనం పనిచేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది. ఇవన్నీ ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు మనం చేసినటువంటి పనులు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఒకవైపు డెవలప్మెంట్, ఒకవైపు అభివృద్ధి. మరి ఇప్పుడు తాహిర్ బిన్ హమ్దాన్ గారు, పెద్దలు నగేష్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పారు. ఇవాళ ప్రతిపక్షాలు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాయంటే వర్షం లేదు, ఎలినో వలన
మరి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఎందుకు పడుతూ ఉన్నారు? దానికి కారణం ఎవరు? నిజంగానే రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి తమ్మిడి ప్రాజెక్టును కంప్లీట్ చేస్తే ఇవాళ మనకు గోదావరి నీళ్ళు వచ్చేది. వాళ్ళు కట్టకపోవడం వల్లనే ఇవాళ గోదావరి నీళ్ళు రావట్లేదు. వాళ్ళు ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు సరిగా కట్టి ఉంటే ఇవాళ నీళ్ళు వచ్చేది. ఆ కట్టిన మేడిగడ్డ కూడా కూలిపోవడం వల్ల ఇవాళ నీళ్లు రావట్లేదు. ఇవాళ వాళ్ళే మాట్లాడుతున్నారు గోదావరిలో 1,00,000 క్యూసెక్స్ నీళ్లు పోతున్నాయి, మరి కాంగ్రెస్ వాళ్ళు ఎత్తిపోస్తలేరని. ఒకవైపేమో కాళేశ్వరంలో కట్టినటువంటి డ్యామ్ కూలిపోయింది. మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏమో ఇక్కడ నీళ్లు నిల్వ ఉంచొద్దు అని చెప్తున్నారు. మరి నీళ్లు నిల్వ ఉంచంగా ఎట్లా పంపు చేస్తారు? ఒకడంటాడు పారే నీళ్ళకి వెళ్ళి పంపు చేయండి భయ్, మీకు శాతనే తెలియదు అంటాడు. మరి పారే నీళ్ళకి వెళ్ళి పంపులు పెట్టినాక మరి డ్యామ్లు ఎందుకు కట్టినావు చెప్పండి? మీరు చెరువు లేకుండా నీళ్ళు వాడతాయి అనుకుంటే మరి చెరువు ఎందుకు కట్టినావు? అమ్దాన్ గారు చెప్పారు ఇవాళ మంచిప్పాది మన ప్రాంతంలో చేయగల 21A ప్యాకేజ్. పెద్దల సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 80% కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టు. ఇంకొక 300 కోట్లు పెడితే మనకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది. దాంట్లో 80,000 ఎకరాలు స్టెబిలైజేషన్ ఆఫ్ ద నిజాం సాగర్ టేల్ ఎండ్, 1,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, మనకు సిరికొండ గడుకోల వరకు నీళ్ళు వచ్చేది. మరి ఎవరు వద్దన్నారా అంటే ఇలా పైపుల ద్వారా నీళ్ళు ఇస్తాం, అక్కడ మరి తాండాలను మూస్తామని చెప్పి కెపాసిటీ పెంచి ఇలా రీడిజైనింగ్ పేరు మీద ఇవాళ ఎంత ఖర్చు చేసింది తెలుసా? 1,800 కోట్లు ఖర్చు చేసింది టీఆర్ఎస్. ఒక గుంటకన్నా నీరు వచ్చిందా? రాలే. ఇవాళ అందుకే మేము పునరాలోచన చేసినాం. మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మేము పోయినాం అక్కడికి. పోయి అక్కడ ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. ఇంకొక పంపు లేదు, ఇలా మంచిపా చెరువు నుండి పంపు అవసరం లేదు. ఒక పంప్ అంటే ఎంతైతే ఒక సీజన్లో 10 లక్షల రూపాయల 10 కోట్ల రూపాయల ఓన్లీ మన కరెంట్ బిల్ అవుతుంది. కాబట్టి అక్కడ పంపు లేకుండా, అక్కడ R&R ఇష్యూ లేకుండా మరి డైరెక్ట్గా కెనాల్ ద్వారా నీళ్ళు ఇద్దామని నిర్ణయం తీసుకున్నాం. దానికి కూడా విమర్శిస్తూ ఉన్నారు. బీజేపీ వాడు తెలియలేని మాట్లాడతాడు, భూపతి రెడ్డికి ఏం అవగాహన ఉంది, సుదర్శన్ రెడ్డికి ఏం అవగాహన ఉంది. ఇప్పుడు వాళ్ళు కట్టిన పైపులు అంటే ఆ పైపులకి వెళ్ళి నీళ్ళు ఇవ్వాలంట. మరి మీరే చెప్పండి, వాళ్ళ మీరు ఇంతమంది అందరూ కూడా రైతులు ఉన్నారు కదా, 7 మండలాల నుండి ఇక్కడ వచ్చారు కదా, మీరు చెప్పండి మరి పైపుల ద్వారా నీళ్ళు ఇద్దామా, మరి కెనాల్ ద్వారా నీళ్ళు ఇద్దామా? దయచేసి చెప్పండి, కెనాల్ ద్వారా నీళ్ళు ఇద్దామా? మరి కెనాల ద్వారా నీళ్ళు ఇస్తే మనకు చెరువులు నింపుకోవచ్చు, చెక్ డ్యాములు నింపుకోవచ్చు, మిగతా నీళ్ళు మనం పొలాలు వారించుకోవచ్చు. ఇవాళ మనకు ఖర్చు తక్కువ అవుతుంది, డబ్బులు లేవు. ఇప్పుడు పెద్దలు నాగేశ్వర రెడ్డి గారు చెప్పారు, మరి కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయాడు. మరి అప్పులు తీర్చడానికే మనకు టైం పడుతూ ఉంది. మరి కాబట్టి వాళ్ళ తక్కువ ఖర్చులో ఎక్కువ ఆయకట్టు కట్టేటువంటి మన ప్రాజెక్టులను కట్టుకోవాలని ప్రభుత్వం ఒక నిర్ణయం. లాంగ్వేజ్ బాగా మాట్లాడండి, మాకు మాట్లాడ చేతగాక కాదు, మాకు ఒక సంస్కారం ఉన్నది. లేకుంటే కొడుక మాకు పేద 1000 మంది యూత్ కాంగ్రెస్ పిల్లలు ఉన్నారు, NSA పిల్లలు ఉన్నారు. వాళ్ళకి చెప్తే మళ్ళీ మీరు వాళ్ళు మాట్లాడే బూతులు మీ అమ్మలక్కల దాకా పోతాయి. చెప్తాను మళ్ళీ జాగ్రత్త. మీరు తిట్టకండి, ఇట్లు వాడకండి, మీరు మర్యాదగా మాట్లాడండి. అంటే ముఖ్యమంత్రి అంటే కూడా వాడు వీడు అంటారా? ఇంకేమైనా అక్కలు ఉందా? ఇంకే మీ తల్లిదండ్రులకు అదే నేర్పించిన సంస్కారం? బుద్ధి లేని వేదాలు చెప్తున్నా కదా, అంటే సంస్కారం లేదు. కాబట్టి దీని అన్నిటి కూడా ఎందుకు చెప్తున్నా అంటే దీన్ని తిప్పికొట్టాలి. మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సామాన్యులు కారు, వీళ్ళందరూ కూడా మీ గ్రామాలలో మంచి పాల్పడిన వాళ్ళు, మండలాల్లో పాల్పడిన వ్యక్తులు. కాబట్టి దీన్ని బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి నాటకాలను, మరి అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, ఇవాళ మంచి పనులని చెప్తామని ఇవాళ ఎంప్లాయీస్కి 8 లక్షల మంది ఎంప్లాయీస్కి ఇలా మనము ఏది క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వం